హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ట్రిప్ టు ట్రిప్. ఈ ట్రిప్ నాది కాదు, మనది. మీ కళ్ళకి కట్టినట్టు చూపిస్తా పదండి. ఈ రోజు వచ్చేసి ప్రయాగరాజ్లో లాస్ట్ రోజు అన్న. సో త్రివేణి సంగంలో స్నానం చేసి కంపల్సరిగా ఈ టెంపుల్ ని దర్శిస్తేనే ప్రయాగరాజ్ యాత్ర కంప్లీట్ అవుతుందని మన పెద్దలు పూర్వీకులు కూడా చెప్పడం జరిగింది అనమాట. సో అందుకని చెప్పేసి ఈ టెంపుల్ కి వచ్చేసా. సో ఈ టెంపుల్ ఏంటి, ఈ టెంపుల్ విశేషాలు, ఈ టెంపుల్ యొక్క మహిమ, అసలు ఈ టెంపుల్ ఎట్లా ఏర్పడింది ఏంటని కూడా మన వీడియోలో దర్శించుకుంటూ డిస్కస్ చేసుకుందాం అనమాట. చలో. నాగవాసి, నాగరాజు వాసి ఈ పేరుకి మన హిందూ పురాణాల్లో, హిందూ పర్వదినాల్లోనూ విశేషమైన స్థానం ఉంది. నాగవాసి కదా మనకి స్కంద పురాణం, పద్మ పురాణం, అలాగే మహాభారత భాగవతాల్లో ప్రస్తావించడం జరిగింది. మనకి క్షీరసాగర మదనంలో నాగవాసికి ఇది చాలా అంటే చాలా ప్రధానమైన పాత్ర. ఈ క్షీరసాగర మదనానికి ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రయాగరాజ్ నాగవాసికి ఆలయానికి ఒక సంబంధం ఉంది. ఆ సంబంధం ఏంటో చూద్దాం. పూర్వం తన మూర్ఖత్వంతో హిందూ దేవాలయాలను ధ్వంసం చేస్తూ వచ్చిన ఔరంగజేబుకి కళ్ళు మిరుమిట్లు గొలిపేలా చేసింది నాగవాసికి. త్రివేణి సంగమానికి ఉత్తరాన గంగానది ఒడ్డున ఈ నాగవాసికి పురాతన ఆలయం ఉంది. కుంభమేళ, అర్ధ కుంభమేళ సమయాల్లో, అలాగే శ్రావణ మాసంలో ఇక్కడ లక్షలాది మంది భక్తులు నాగవాసుని దర్శించుకుంటారు. మొఘలుల కాలంలో హిందూ దేవాలయాలను, విగ్రహాలను ఎలా ధ్వంసం చేశారనేది మనం మన చిన్నప్పుడు పుస్తకాల్లోనూ చదివాము, అలాగే మనకు చరిత్ర ద్వారా కూడా తెలుస్తుంది. అయితే ఈ నాగవాసుకి ఆలయానికి అలాంటి ఒక సంఘటన ఔరంగజేబుతో ముడిపడింది. అదేంటంటే దాడుల్లో భాగంగా ఔరంగజేబు ప్రయాగరాజుకు వచ్చాడు. ప్రయాగరాజులో ఔరంగజేబు తన సైన్యాన్ని ముందుగా ఈ నాగవాసికి ఆలయాన్ని ధ్వంసం చేయమని పంపించాడు. అయితే ఎంత ప్రయత్నించినా ఆలయాన్ని గాని విగ్రహాన్ని గాని సైన్యం ధ్వంసం చేయలేకపోయారు. అది తెలుసుకున్న ఔరంగజేబు కోపంతో ఎలాగైనా నాగవాసికి ఆలయాన్ని ధ్వంసం చేయాలని వచ్చి విగ్రహం మీదకి కత్తి విసురుతాడు. అప్పుడు ఆ కత్తి అలా విగ్రహంలో ఇరుక్కుని పోవటమే కాకుండా అద్భుతమైన కాంతులు విగ్రహం నుండి వెలువడ్డాయి. ఆ వెలుగుకి ఔరంగజేబు కళ్ళు తిరిగి పడిపోయాడంట. అంతటి విశేషం కలిగిన ఆలయం ఈ నాగవాసికి ఆలయం అని చెప్పేసి ఒక లోకల్ పీపుల్ చెప్తున్నారన్నమాట. అంటే టెంపుల్ యొక్క విశిష్టత వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. సో నేను అది విని మీకు చెప్తున్నాను అనమాట. అది ఈ టెంపుల్ యొక్క మెయిన్ ప్రపంచాన్ని గడగలాడించిన ఔరంగజేబుకే చుక్కలు చూపించింది అనమాట ఈ నాగవాసికి ఆలయం. అంత విశేషం కలిగిన ఆలయం నాగవాసి టెంపుల్. ఇక మెయిన్ విషయానికి వస్తాం. అసలు ఈ టెంపుల్ ఇక్కడ ఎట్లా కొలువైంది అనే విషయానికి వస్తే, క్షీరసాగర మదన సమయంలో పర్వతం రాపిడికి నాగవాసికి శరీరానికి చాలా అంటే చాలా గాయాలవుతాయి అనమాట. అవి మందార పర్వతం పదునైన అంచులు రాపిడి వల్ల నాగవాసికి శరీరం చిట్లుతుందనమాట. ఆ బాధ భరించలేక నాగవాసికి ఆ నొప్పుని తగ్గించమని విష్ణుమూర్తిని వేడుకుంటుంది. దానికి విష్ణుమూర్తి దైత్యాలకి నాగవాసికితో ప్రయాగరాజు వెళ్లి పవిత్రమైన త్రివేణి సంగంలో స్నానం చేసి తపస్సు చేయమని సలహా ఇస్తాడు. దాంతో నాగవాసి విష్ణుమూర్తి చెప్పినట్టే చేసి తన బాధలను విముక్తి పొందుతాడు. అలా నాగవాసికి ప్రయాగరాజులో ఉండిపోతాడు అనమాట. అలా వేల సంవత్సరాలు గడిచిపోయిన తర్వాత నాగవాసికి తన లోకమైన పాతాళ లోకానికి వెళ్ళాలని అనుకుంటాడు. అది తెలుసుకున్న ఋషులు పెద్దలు నాగవాసికితో పాతాళానికి వెళ్ళొద్దని, ప్రయోగరాజులైనా ఉండి భక్తులను ఆశీర్వదించమని వేడుకుంటారు. దాంతో నాగవాసికి ఇక్కడ ఉండిపోతుంది అనమాట. సో ఆ విధంగా నాగవాసికి ప్రయోగరాజులు ఉండిపోతుంది అనమాట. అయితే ఈ నాగవాసి గురించి తెలుసుకున్న కాశీరాజు దివోదాస్ నాగవాసిని మెప్పించి కాశీకి తీసుకెళ్లాలని అనుకుంటాడు. దివోదాస్ తపస్సుకి మెచ్చిన నాగవాసికి అతనితో వెళ్ళటానికి సిద్ధమవుతాడు. కానీ దేవతలందరూ ప్రయోగరాజులను ఉండమని కోరుతారు. అప్పుడు నాగవాసికి నేను ప్రయోగరాజులో ఉండాలంటే త్రివేణి సంగంలో స్నానం చేసిన తర్వాత భక్తులు తనను తప్పక దర్శించుకోవాలని, అలాగే శ్రావణ మాస పంచమి నాడు తనకు ప్రత్యేకమైన పూజలు చేయాలని కోరుతాడు అనమాట. ఆ కోరికలు దేవతలు అంగీకరించి వెంటనే దేవతలందరూ కలిసి ఆలయాన్ని నిర్మించి సంగమ తీరంలో నాగవాసిని ప్రతిష్ఠించారనమాట. అది ఈ టెంపుల్ యొక్క మెయిన్ హిస్టరీ అనమాట. నాగపంచమి రోజు ఇక్కడ పెద్ద ఉత్సవం జరుపుతారు. నాగవాసిని దర్శించి వెండునాగుల జంటను సమర్పిస్తే కాల సర్పదోషం పోతుందని భక్తులు బాగా నమ్మకం అనమాట. శ్రావణ పంచమి మాత్రమే కాకుండా ప్రతి నెలలో కూడా పంచమి నాడు ప్రత్యేకమైన పూజలను స్థానికులు జరిపిస్తారు. ఇక్కడ మనం రుద్రాభిషేకం, మహాభిషేకం చేస్తే శారీరక రుగ్మతలు పోతాయని భక్తులు బాగా అంటే బాగా నమ్ముతున్నారు. నేను చాలా చూశానండి. ఇక్కడ ఆల్రెడీ కొన్ని పూజలు కూడా చేస్తున్నారు. దానికి సపరేట్ గా మండపాలు ఉన్నాయి అనమాట. ఏ పూజలు కావాలంటే ఆ పూజలు ఇక్కడ ఉన్న లోకల్స్ కదా ఏమంటారు అయ్యవాళ్ళు కానీ పంతులు కానీ వాళ్ళతో చేపించుకుంటున్నారు అనమాట. అలా అంతా హిందూలో చేస్తున్నారు. సో నాకు అర్థం కాలేదు. తర్వాత అక్కడ అడిగి తెలుసుకున్నమాట ఏంటి అంటే ఇట్లా చేసుకుంటే మనకి మంచి జరుగుతుందని చెప్పారనమాట. ఈ ఆలయంలో నాగవాసితో పాటు శేషనాగ విగ్రహం కూడా ఉంది. ఈ ఆలయం 10వ శతాబ్దంలో ఏర్పడింది. కానీ ప్రస్తుతం మనం చూస్తున్న ఆలయం మాత్రం మరాఠాలు పునర్నిర్మించారని చరిత్ర ద్వారా తెలుస్తుంది అనమాట.
చూసారు కదా వీడియో, మీకు కూడా దర్శనం బాగా జరిగిందని అనుకుంటున్నాను. అలాగే ఈ టెంపుల్ యొక్క విశేషాలు, హిస్టరీ అవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను. సో మీకు వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి, నేను మాక్సిమం రిప్లై ఇస్తాను అనమాట. అలాగే ఇటువంటి వీడియోస్ మీరు మిస్ అవ్వకూడదు అనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన బెల్ ఐకాన్ ఉంటుందని బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. ఆల్ నోటిఫికేషన్ ఆన్లో పెట్టుకోండి. నేను ఎక్కడ ఫర్దర్ వీడియో పోస్ట్ చేశానంటే మీకు ఇమీడియట్ గా నోటిఫికేషన్ లో వస్తుంది అనమాట. అది 1-2 సార్లు మన వీడియోస్ చెక్ చేయండి. మీకు కంటెంట్ నచ్చితేనే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి. అట్లే మన 500 సబ్స్క్రైబర్స్ కొంచెం దగ్గరలో ఉన్నామన్నమాట. మీరు కలుసుకుంటే చెప్పండి, ఈ వీడియో ద్వారా 500 సబ్స్క్రైబర్స్ కంప్లీట్ చేయొచ్చు. నాగవాస్కి టెంపుల్ కంప్లీట్ చేసుకుని ఇదే రోజు నైట్ అయోధ్యకి వెళ్తున్నాను అనమాట. సో నెక్స్ట్ మన వీడియోస్ అయోధ్య వీడియోస్ వస్తాయి అనమాట. ఆ వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్. బై బై. సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.